వీర్యం తొందరగా వస్తుంది అంటే దానికి ఫిజికల్ కారణాలు, సైకలాజికల్ కారణాలు, మెడికల్ కారణాలు ఇట్లా రకరకాలు ఉంటాయి. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. మనిషి రన్నింగ్ చేసినప్పుడు కాళ్ళు లాగుతాయి. శృంగారంలో కాళ్ళు లాగుతాయి. రన్నింగ్ చేస్తే ఆయాసం వస్తుంటుంది. ఇట్లాంటి బ్రెత్లెస్‌నెస్ ఉంటుంది. శృంగారంలో కూడా బ్రెత్లెస్‌నెస్ ఉంటుంది. ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే ఇమ్మీడియేట్‌గా సెకండ్ రౌండ్ ఆఫ్ రన్ చేయలేరు. శృంగారం కూడా ఒక రౌండ్ కాగానే ఇమ్మీడియేట్‌గా సెకండ్ రౌండ్ చేయలేరు. బాగా హెవీగా బిర్యానీ వగైరా అంతా తింటే ఉరకలేరు. బాగా హెవీగా తింటే శృంగారం కూడా చేయలేరు. కనుక ఎవరైతే నాన్ స్టాప్ ఒక 20-25 నిమిషాలు రన్ చేయగలుగుతారో వాళ్లకు న్యాచురల్‌గానే శృంగారంలో కూడా ఎక్కువ టైం ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఎవరైతే 2 నిమిషాలు 3 నిమిషాల్లోనే అలసిపోతారో వాళ్ళు తొందరగానే శృంగారంలో కూడా అలసిపోతారు. ఒక్కోసారి నా దగ్గరికి పేషెంట్లు వస్తారు. ఆ గేట్ దగ్గర నుంచి నా రూమ్‌లోకి రాగానే వాళ్ళు ఈ కుర్చీలో కూర్చోలేరు. వాళ్ళ కోసం బెంచ్ వేయించి పెడతాను. బెంచ్ మీద కూర్చొని 2 నిమిషాలు అయిన తర్వాత ఇట్లా దమ్ము తీసిన తర్వాత అప్పుడు వాడి పేరు చెప్తాడు. సో అతనికి ఈ మాత్రం చిన్న ఒక 10 అడుగులు నడిచేంత శక్తి కూడా లేనప్పుడు శృంగారం చేసే అవకాశాలు కూడా తక్కువనే ఉంటాయి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా శృంగారం చేయదలుచుకుంటే ఒక స్టామినా అనేది ఉంచుకోవాలి. ఆ స్టామినా ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఈ కాలంలో అందరికీ సోషల్ మీడియాలో చూసే టైము, ఎనర్జీ అన్నీ ఉన్నాయి. సో వీటిని మీరు దాంట్లో కనుక టైప్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. ఏమేంటి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అని మీరు టైప్ చేస్తే మీకు రన్నింగు, జంపింగు, స్కిప్పింగు, స్విమ్మింగు ఇవన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఇందులో ఏది మీకు వీలైతే అది చేయండి. ఇప్పుడు సామాన్యంగా హైదరాబాద్లో ఏమిటంటే మనం ఎక్కువ మంది ఫ్లాట్స్లో ఉంటున్నాం. మనం ఫ్లాట్స్లో కనుక స్కిప్పింగ్ చేస్తే కింద ఫ్లాట్ వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. కనుక కిందికి రండి, కింద సెల్లార్లో స్కిప్ చేయండి. లేదా రన్నింగ్ చేయడానికి మనకు మంచి ఫుట్పాత్స్ లేవు, ఎక్కడో కానీ దూరంలో మనకు రన్నింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అక్కడి దాకా మనం వెళ్ళి అక్కడ రన్నింగ్ చేయాలి అంటే వీలు కాకపోవచ్చు. తర్వాత రోడ్డు మీద కుక్కలు వగైరా కూడా పడుతుంటాయి. రోడ్డు మీద నడవడం కూడా చాలా ఇబ్బంది. 2 వీలర్స్ వాళ్ళు వీళ్ళు సడన్గా వస్తుంటారు. కనుక రన్నింగ్ అనేది చాలామందికి అవకాశం తక్కువ సిటీలో. సో స్కిప్పింగ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కనుక స్విమ్మింగ్ కూడా బెస్ట్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్లో ఏమిటంటే మొత్తం శరీరం అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటంటే వెయిట్ నీళ్ళల్లో బయట ఉన్నప్పుడు మనం 90 కిలోలు ఉన్నాం అనుకోండి, నీళ్ళలోకి వెళ్ళినప్పుడు అది 85 అవుతుంది. మళ్ళీ నీళ్ళ నుంచి బయటికి రాగానే అది 90 ఉంటుంది. అంటే నీళ్ళల్లో కొంత వెయిట్ మనకు అది దాని మీద వెళ్తుంది. తర్వాత ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ, ఎక్కువ ఆయాసపడేవాళ్ళు కానీ వాళ్ళు స్విమ్మింగ్ చేయడం మంచిది. దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి విజయవాడలో ఒక పెద్ద ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన కొడుకులు ఆయన రూమ్లో వెళ్ళి వెతికినప్పుడు వాళ్ళకు గుర్రబొమ్మ ఉన్నటువంటి ట్యాబ్లెట్ కనిపించింది. ఈ గుర్రబొమ్మ ట్యాబ్లెట్ ఏంటి అని వన్ ఆఫ్ ది సన్స్ ఈజ్ ఏ ఫార్మసిస్ట్, ఆయన ల్యాబ్కు పంపిస్తే అవి వయాగ్రా అని వచ్చింది. మనకు సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి దాన్ని నమ్మకూడదు. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది తీసుకోవడం మంచిదేనా కదా, మీకు సరిపోతుందా లేదా చూసుకోవాలి. తర్వాత చాలామంది జిమ్స్లో వెళ్ళినప్పుడు ఎక్కువ శక్తి కోసమని వాళ్ళు కొన్ని ఫుడ్స్ ఇస్తారు, ప్రోటీన్ కోసం. అవి తీసుకున్న తర్వాత చాలామందికి మొగతనం ఇబ్బంది అవుతుంది. సో తీసుకునే నోట్లోకి వెళ్ళేది మందుగైనా కానీ, ఫుడ్ కానీ, నీళ్లు కానీ ఎవ్రీథింగ్ మనం ఆలోచించుకొని తీసుకోవాలి. దురదృష్టవశాత్తు మనకు ఇండియాలో ఫుడ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మిల్క్ తాగితే దాంట్లో హార్మోన్స్ ఉంటున్నాయి. గేదెలకు వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తారు ఎక్కువ పాలు రావాలని. ఆ పాలతో పెరుగు కానీ, పాలు కానీ, కాఫీ కానీ, చాయ్ కానీ తాగినప్పుడు మగపిల్లలకు గైనకమేష ఇట్లా బ్రెస్ట్ పెరుగుతుంది ఆడపిల్లలాగా, లేదా సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. కామన్ సెన్స్, మీరు గ్రీన్ పీస్ కొనుక్కొచ్చి ఓ బకెట్లో వేయండి, అరగంట తర్వాత చూస్తే బకెట్ నిండా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. పసుపు కొనుక్కొచ్చుకొని ఓ బకెట్లో వేయండి, ఓ చెంచాడు అంత ఎల్లో కలర్ వస్తుంది. కారం తీసుకొచ్చుకొని కలపండి, దాంట్లో మీకు వస్తుంది. బ్యాక్ టు నేచర్. ఒక 50 సంవత్సరాల క్రితం మనకు మరాలు ఉండేవి కాదు. సో పసుపు కావాలన్నా, కారం కావాలన్నా ఇంట్లోనే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అదృష్టవశాత్తు మరాలు ఉన్నాయి కనుక మీరు డైరెక్ట్గా పసుపు ఉంటే పసుపు కొమ్మలు కొనండి, మిర్చి కావాలనుకుంటే మిర్చి కొనండి, దాన్ని పౌడర్ మీరే చేయించుకోండి, కంపెనీస్ మీద డిపెండ్ కాకండి. రీసెంట్గా ఒక న్యూస్ చదివాం, వాడు అల్లం ఉల్లిగడ్డ పేస్టులో యాసిడ్ పోసాట స్ట్రాంగ్గా ఉండాలి అని. సో యాసిడ్ న్యాచురల్గా కడుపులోకి వెళ్ళిన తర్వాత మంట వస్తుంది, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, అల్సర్స్ వస్తాయి. కనుక కంటామినేటెడ్ ఫుడ్, అడల్టరేటెడ్ ఫుడ్ ఈజ్ నౌడేస్ ఏ బిగ్ రిస్క్ ఫర్ ది సొసైటీ. మనం పీల్చే గాలిలో కూడా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చినటువంటి పొగ,
వెహికల్స్ నుంచి వచ్చిన పొగ ఉండడం వల్ల సిటీలో ఉన్న వాళ్ళకు ఓ 10 సంవత్సరాల ఆయుష్ తగ్గిపోతుంది. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఇంకా దరిద్రంగా ఉందట. వాళ్ళకి ఇంకా ఎక్కువ పొల్యూషన్ ఉంది. మనం తాగే నీళ్ళల్లో కెమికల్స్ ఉంటున్నాయి. మనం పీల్చే గాలిలో కెమికల్స్, తినే తిండిలో కెమికల్స్. చైనా బియ్యం అనేది వచ్చినాయట, ప్లాస్టిక్ బియ్యం. మరి ప్లాస్టిక్ లోపలికి వెళ్ళిన తర్వాత వేస్టే కదా అది. సో జాగ్రత్తలు తీసుకొని నమ్మకస్తుల దగ్గర సాధ్యమైనంత వరకు రా ఫుడ్ తీసుకోవడం మంచిది. ఇకపోతే కొన్ని ట్యాబ్లెట్స్ కొన్ని వేరే మందులతో రియాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ నైట్రేట్స్ అనే ఒక రకమైనటువంటి మందు ఇస్తే సడన్గా వాళ్ళకు బీపీ పడిపోయి షాక్లోకి డెత్ కూడా అవ్వచ్చు. ప్రపంచంలో ఇంతవరకు 4 డ్రగ్స్ సైంటిఫిక్గా బయటకు వచ్చినాయి. ఒకటి సిల్డెనఫిల్, 2 వార్డెనఫిల్, 3వది టడలఫిల్, 4వది అవెనాఫిల్. ఈ సిల్డెనఫిల్నే ఒక కంపెనీ వాడు వయాగ్రా అని, ఇంకో కంపెనీ వాడు పెనిగ్రా అని, ఇంకో కంపెనీ వాడు సుహాగ్రా అని ఏదో పేర్లతో అమ్ముతారు. అట్లాగే ఈ మిగతా మూడిటి కూడా రకరకాల పేర్లతో అమ్ముతారు. దానికి ₹1,00,000, ₹30 ఇదంతా బిజినెస్. బిజినెస్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషన్. తర్వాత కోర్సులు కూడా లేవు. చాలామంది ఏమిటంటే 2 నెలల కోర్సు వాడితే మీకు తగ్గిపోతుంది అంటారు. ఇంతవరకు కోర్సులో వాడే ట్యాబ్లెట్స్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు టైఫాయిడ్ ఉందనుకోండి, 10 రోజులు ఇస్తే పోతుంది. టీబీకి 6 నెలలు ఇస్తే పోతుంది. శృంగారంలో సమస్యలు ఉండి ట్యాబ్లెట్లు వేసుకుంటే 2 నెలలకు పోదు. కానీ వాడు 2 నెలల ట్రీట్మెంట్ ₹60,000 డబ్బులు తీసుకొని ఏదో పిచ్చి మందులు ఇస్తాడు. కనుక మన దేశంలో ఎనీబడి కెన్ టాక్ ఎనీథింగ్. న్యూట్రిషన్కు న్యూట్రిషనిస్ట్ మాట్లాడు. రామ్దేవ్ బాబా, తర్వాత ఇంకేదో రామకృష్ణ అని పేరున్నాయన, ఇంకెవరో పేర్లు. వాళ్ళు ఎవరు న్యూట్రిషనిస్టులు కాదు, వాళ్ళు ఎవరు చదువుకోలేదు. అట్లాగే మన దేశంలో మెడిసిన్ కూడా ఎవడు పడితే వాడు మాట్లాడతాడు. ఫలానా తేనె మంచిది అంటే ఏంటి, లేదా వంకాయలు మంచివే కొనుక్కుంటే, కానీ వంకాయలలో వచ్చే నష్టం ఏంటి, వంకాయలలో వచ్చే లాభం ఏంటి, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదు. ఇప్పుడు సైన్స్ కూడా అంతే. మెడిసిన్ ఎస్పెషల్లీ వేరే దేశాల్లో అలా మాట్లాడడానికి కుదరదు. మన దేశం కనుక ఇది స్వతంత్ర భారతదేశం కనుక ఇంకా ఫ్యూచర్లో లా అండ్ ఆర్డర్ బాగా స్ట్రిక్ట్ అయిపోయి ఇవన్నీ పోతాయి. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవా రోడ్ మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. నేను మగవాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మగవాళ్ళ ప్రాబ్లమ్స్ను ఆండ్రాలజీ అంటారు. ఆండ్రాలజీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సంతానం గురించి కానీ, శృంగారం గురించి కానీ, మిగతా ఏమైనా యూరిన్ పాస్ చేయడంలో ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు మీరు నిరభ్యంతరంగా నన్ను సంప్రదించవచ్చు. మీ ప్రైవసీ ఏది బయటికి రాకుండా చూస్తాము. ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్. తర్వాత ఈ ఛానల్కు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రాయండి, కామెంట్స్ రూపంలో రాయండి, లేదా క్వశ్చన్స్ రూపంలో రాయండి. యాంకర్స్ దాన్ని క్వశ్చన్గా మలిచి అడుగుతారు. మీ ప్రైవసీ బయటికి రాకుండా చూస్తారు. ఈ ఛానల్ను వేరే వాళ్ళకు మీరు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు షేర్ చేయడం వల్ల కేవలం మీ ఫ్రెండ్స్కే కాదు, సొసైటీలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ తగ్గిపోయి అందరూ సుఖంగా ఉండే అవకాశాలు ఉంటాయి. లోకా సమస్త సుఖినో భవంతు.